కన్యా రాశి వారికి ఇది ఆఖరి వీడియో. ఈ రాశి వారికి మనం రాజ్యపూజ్య 3 అవమానం 3 అని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ గౌరవించే వాళ్ళు 3 ఉంటే అదేవిధంగా చేసి మనకి అవమానించే వాళ్ళు కూడా చేసి 3 ఉంటారు. కాబట్టి సమానంగా ఇక్కడ చూపిస్తామండి. అలా మీకు చేసి ఎక్కువ చేసి మిమ్మల్ని చేసి గౌరవించే వాళ్ళు మీకు ఎక్కువగా వచ్చేసి మీకు ఉంటారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం జనవరిలో ఏమో మనకి మొదట్లో కొద్దిగా సంతానపరమైన విషయాల్లో ప్రయాణాల్లో కొన్ని ఆటంకాలు మీరు చూస్తూ ఉంటారు. ఫిబ్రవరిలో శివరాత్రి సమయంలో కూడా ఆరోగ్య సమస్యలు, అదే డైజెషన్ సమస్యలు, శత్రువులు, ఆరోగ్యపరమైన ఇలాంటివి మనం చూస్తుంటాం. మార్చి మాసం ఈ ఉగాదికి కూడా మనం భార్యాభర్తల మధ్య అదేవిధంగా వచ్చేసి కొన్ని వాహనపరమైన విషయాల్లో కావచ్చును, హెల్త్ పరంగా కావచ్చును, మ్యారేజ్ పరమైన విషయాల గురించి కొద్దిగా థింక్ చేయడము, ఎవరు మ్యారేజ్ అయినా కావచ్చును, ఈ థింక్ చేయడం సంభాషణ కూడా మనకి అంటే ఇక్కడ ఒక మనిషి దేని గురించి ఆలోచిస్తాడు, ఏ టాపిక్లో చేసి మాట్లాడతాడనేది ఈ యొక్క మనం చేసి జ్యోతిష పరంగా మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మార్చి మాసంలో పెళ్ళిళ్ళు, భార్యాభర్తల గురించి కొన్ని డిస్కషన్స్ అనేది ఇక్కడ మనకి ప్రేమ ఇలాంటి విషయాల గురించి కొద్దిగా డిస్కషన్ అనేది జరగడం చూపిస్తూ ఉంది. ఏప్రిల్ 14వ తేదీ నుంచి కూడా వీళ్ళకి సూర్య చంద్ర బలాలు కూడా వీళ్ళకి వచ్చేసి తగ్గుతుంది. ఇది ఒక మాసం ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ మాసంలో కొద్దిగా వీళ్ళు కొన్ని ముఖ్యమైన పనులకు వాయిదా వేయడం మంచిది. సహజంగా వీళ్ళు ఏ పని అయితే వీళ్ళు చేసుకుని వెళ్తూ ఓపికగా ఉండాలి. ఈ యొక్క ప్రయాణాల విషయంలో కానీ, పెళ్ళిళ్ళ విషయంలో కానీ, భార్యాభర్తల విషయంలో కానీ, పెళ్లి ప్రయత్నం చేసేవాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క కాలానికి తగినట్టుగా వీళ్ళు పోతూ ఉండాలి. అంటే ఇక్కడ భార్య చేసి ఎవరైతే వచ్చే విధంగా ఉంటుందో, భర్త ఏ విధంగా వచ్చే విధంగా ఉంటుందో, ఇక్కడ పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు చాలా మోసాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క కాల పరిస్థితిని బట్టి మీరు కూడా చేసి మంచి సంబంధాన్ని చూడాలి. కాబట్టి మీరు చాలా ఓపికతో ఉండాలి. తొందరపడి మీరు ఈ యొక్క చేసి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం కూడా మనకి ఈ సంవత్సరం కానీ 2025 కానీ 2026లో కూడా వచ్చేసి ఈ రాశి వారికి ఒక సూచనగా వచ్చేసి మనం చెప్తా ఉన్నాం. లేదంటే దీనివల్ల కొద్దిగా మనస్తాపాలు రావడము ఇన్ని ఉంటాయి. ఈ ఏప్రిల్లో కూడా ఏదైనా ఒక మాట వల్ల కొద్దిగా మనస్తాపాలు రావడము, చెందడం, ఎవరో మిమ్మల్ని కొద్దిగా బాధ పెట్టడం ఇన్ని కూడా ఉంటాయి. కొద్ది తోబుట్ల వల్ల కూడా ఇవి ఏప్రిల్లో కొన్ని ఇబ్బందులు రావచ్చును. వేడి వల్ల వచ్చే సమస్యలు, తలకి సంబంధించిన ఇబ్బందులు, ఇన్ని ఆల్రెడీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే తలపరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా అలాంటి కూడా ఏదైనా వచ్చేదానికి ఆస్కారం కూడా ఉంటాయి. కాబట్టి కొద్దిగా చూసి వ్యవహరించండి. మనసు కష్టం కలిగే విధంగా ఈ ఏప్రిల్ కొద్దిగా లైఫ్లో ఉంటుంది. మే నెలలో మళ్ళీ ఎన్నికల్లో మళ్ళీ మీరు కొద్దిగా వచ్చేసి దైవానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. తండ్రి బంధువులను కూడా కొద్దిగా కలుసుకోవడం, మాట్లాడడం కూడా ఎక్కువ అంటే సంభాషించడం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వచ్చేసి ధనపరమైన విషయాలు కూడా కొద్దిగా టాపిక్ కూడా అక్కడ మనకి ఉంటుంది, బంధువులతో కూడా మనకి చూపిస్తాము. అదేవిధంగా జూన్ మంత్ కూడా మనకి ఎండింగ్లో కొద్దిగా వృత్తిపరమైన విషయాల్లో ప్రయాణం చేయడం నేను కూడా మీకు వచ్చేసి ఈ రాశి వారికి కొద్దిగా చూపిస్తా ఉంది. అక్కడ కొద్దిగా ప్రయాణాలు కొద్దిగా ఆచి చూసి కూడా మీరు కొద్దిగా వ్యవహరించాల్సి ఉంటుంది. అదేవిధంగా జూలై మంత్లో కూడా మనకు వచ్చేసి ఈ యొక్క శ్రావణ మాసంలో జూలై మంత్లో కూడా మీకు ఎలా ఉంటుందంటే కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. కానీ కొద్దిగా ఎక్కువ ఆశపడేదాని వల్ల కూడా దానివల్ల కొద్దిగా ఊహించిన విధంగా వచ్చే నష్టాలు కూడా ఉంటాయి. కాబట్టి కొద్దిగా చూసుకోండి. ఆగస్టు సెప్టెంబర్లో కొద్దిగా ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడిలు ఇన్ని ఉంటాయి. కాబట్టి మీరు ఇప్పుడు కూడా చేసి జాతకాలు చూపించుకోవాల్సినప్పుడు ఈ కన్యరాశి వారికి ఒక ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో కానీ లేదా ఆగస్ట్, సెప్టెంబర్లో కానీ వీళ్ళు చేసే జాతకాలు ఒకసారి చూపించుకొని ప్రతి సంవత్సరం వీళ్ళకి ఎలా ఉంటుంది అని వీళ్ళకి ఇప్పుడు చేసి పంచాంగ ప్రకారం ఎలా ఉంది, మా జాతకం ప్రకారంగా మాకు వచ్చేసి దానికి ఎలా ఉందనేసి మీరు చేసి తెలుసుకోవడం వల్ల మీకు అది కొద్దిగా బ్యాలెన్స్ చేసి మీకు జ్యోతిషం మీకు వివరిస్తారు. తెలుసుకొని దాని అన్నింటికి మీరు వచ్చే పరిస్థితులు బట్టి మీరు ముందుకు పోయేదానికి ఆస్కారం చాలా వరకు కూడా బాగుంటుంది. కాబట్టి కన్యరాశి వారికి చేసేవారుగా చెప్పాలంటే శత్రువులు ఎక్కువగా ఉంటారు. కొందరికేమో బంధువులు శత్రువులుగా ఉంటారు. కొందరికి ఆర్థిక పరంగా చేసి ఎదగలేకపోవడము, అంటే కొద్దిగా ఆలస్యంగా వెలుగు చేసి ధనపరంగా వెలుగు చేసి బాగా చేసి కొద్దిగా ముందుకు వస్తారు. అంటే ధనపరంగా, ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొని తర్వాత వచ్చేసి వీళ్ళకి ఒక 45-50 నుంచి కొద్దిగా వీళ్ళు ముందుకు రావడం చూపిస్తూ ఉంది. ఆరోగ్య సమస్యలు ఏదో ఒకటి వెంటాడుతూ ఉంటాయి. అంటే శత్రువులు ఉంటారు. ఒక్కొక్కసారి ఆర్థిక పరంగా సమస్యల నుంచి కూడా ఎదిగే కొద్దిగా వీళ్ళు బయటపడతారు. అంటే ఇక్కడ ఆర్థిక సమస్యలు కూడా వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఉంటాయి. తర్వాత శత్రువులు వీళ్ళకి ఎక్కువ ఉంటారు, బంధుత్వంలోనూ ఉంటారు వీళ్ళకి.
కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళకి ఉంటాయి కాబట్టి కొద్దిగా వీళ్ళు ఓపికతో వీళ్ళు చేసి జనవరి కూడా ఓపికతో వీళ్ళు రావాల్సిందిగా చెప్తున్నారు. అదేవిధంగా వీళ్ళకి హార్ట్ఫుల్గా మనం చెప్పాలంటే వచ్చేసి ఉత్తర పాల నక్షత్రం పుట్టిన వాళ్ళు హార్ట్ఫుల్గా ఉంటారు. అధికారము, తండ్రి బలము ఇవన్నీ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా వచ్చేసి మన అస్థాన స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా చేసి చాలా వచ్చేసి మంచి స్మెల్తో వీళ్ళు వచ్చేసి ముందుకు పోవడం ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ అస్థాన స్థితిలో పుట్టిన వాళ్ళు 2025 కానీ 2026 సంవత్సరం ఈ సంవత్సరం కానీ 27 కానీ వీళ్ళు ఏదైనా ఒక ప్లాట్లు ఇల్లు కట్టడం అట్లాంటి విషయాల్లో కొద్దిగా వచ్చేసి వీళ్ళు ఈ కాంపౌండ్ వేసుకోవడము, అంటే పక్క వాళ్ళ ఈ యొక్క ల్యాండ్ విశేషత రాకుండా చూసుకునేది కూడా మీకు చాలా వరకు కూడా మంచిది. ఇలాంటివి ఎక్కువగా వచ్చేసి వీళ్ళకి అంటే ఆస్తిపరమైన స్థలాలు వాళ్ళకి సంబంధించిన సమస్యలు వచ్చేసి అస్థాన చిత్రానికి వచ్చిపోతూ ఉంటాయి. కాబట్టి ఆ విషయాలు ముందుగానే మీరు చేసి ఒక క్లారిటీగా ఉండడం, అంటే ఏదైనా బాండ్ పేపర్స్ కావచ్చు, బ్యాంకింగ్ విషయాల్లో కావచ్చును, కాంపౌండ్ విషయంలో కావచ్చును, పక్కింటి వాళ్ళతో కూడా ఇలాంటి విషయాలు కొద్దిగా వీళ్ళు ఎప్పుడు కూడా చేసి రాసి వాళ్ళు ఇది ఈ సంవత్సరమనే కాదు ఇప్పుడు కూడా వీళ్ళు ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త పడడం వీళ్ళకి చాలా వరకు కూడా చేసి మంచిది. తర్వాత ఈ యొక్క చిత్తనస్థితిలో పుట్టిన వాళ్ళు కూడా చేసి వేడి వల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ ఉంటాయి. కొద్ది తోబుట్టులతో ఇబ్బందులు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా వీళ్ళు కొద్దిగా తొందరపాటు స్వభావం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దుడుకు స్వభావం ఉంటుంది, కొద్దిగా మాట్లాడే విషయంలో కూడా కొద్దిగా ఉంటుంది. కాబట్టి ఇది కొద్దిగా చూసుకొని కొంచెం జ్యోతిష్తులతో కొద్దిగా సంప్రదించి ముందుకు పోవడం కూడా మనకి వీళ్ళకి మంచిది. అంటే సంవత్సరానికి ఒకసారి కానీ 2 సార్లు చూపించుకోవడం వల్ల వీళ్ళకి కొద్దిగా మంచిది. అంటే రాబోయే రోజుల్లో వీళ్ళకి అష్టమ శని కూడా రాబోతుంది. అంటే అష్టమ శని అంటే 2027, 28 మధ్యలో వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే కూడా వీళ్ళు చేసి ఇప్పుడైతే కొద్దిగా మంచి ఇదిగా ఉంటుంది, అంటే ధనపరంగా కూడా ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. కానీ ఈ డెవలప్మెంట్లో రాబోయే రోజుల్లో వీళ్ళకి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఏదైనా ఇప్పుడు మిస్టేక్ చేస్తే కానీ అప్పుడు ఆ ఇబ్బందులు వచ్చేసి వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి కొద్దిగా చూసి వ్యవహరించడం కూడా చాలా వరకు కూడా మంచిది. మొత్తానికి ఈ సంవత్సరం అయితే ఇబ్బందులు తక్కువగానే ఉంటాయి, కొద్దిగా బెటర్గానే ఉంటుంది లైఫ్ అయితే, దాని ఏం డౌట్ అయితే లేదు. కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం, ఇతరుల మాట వినడం కూడా మీకు చేసి చెప్పదగిన సూచన. ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోండి, సరిపోతుంది. ఇది ఈ సంవత్సరానికి మీకు చేసి తెలియజేశాను. ఏదైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే జ్యోతిష్యులను సంప్రదించి మరియు కొన్ని విషయాలు తెలుసుకొని మీరు చేసి ముందు తీసుకోవాలి. కన్యా రాశికి ఇది లాస్ట్ వీడియో.